రాష్ట్రంలో రేపటి రోజు నుంచి నవంబర్ నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా వచ్చేసి ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఏ తేదీన ఏ పథకం విడుదలవుతుంది? ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది? అండ్ అలాగే కొత్త పథకాలు ఏమైనా అమల్లోకి రాబోతున్నాయా? సో, ఈ విధంగా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో మనకు రేపటి నుంచి నవంబర్ నెలాఖరు వరకు ఈ మధ్యలో విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చిందనమాట. ఖచ్చితంగా విడుదలయ్యేటువంటి పథకాల లిస్టు. మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి. సో, ఇక ప్రతి నెల 1వ తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రత పెన్షన్స్ అండి. సో, ఇక ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే నవంబర్ నెలకు సంబంధించి కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. అది కూడా వచ్చేసి 2 రోజులు మాత్రమే పంపిణీ జరుగుతుంది. సెర్ఫ్ తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం. ఓకేనా? ఎప్పుడెప్పుడు పంపిణీ జరుగుతుంది అనే వివరాల గురించి ఇప్పుడు కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఓకేనా? సో, మనకు రేపు ఉదయం 7 గంటల నుంచి అయితే ప్రారంభమవుతుంది. కొన్ని గ్రామాల్లో వచ్చేసి 6:30 నుంచే మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, 2 రోజులు మాత్రమే పంపిణీ చేస్తారు. 1వ తారీఖున, 3వ తారీఖున. యాక్చువల్‌గా 1, 2 తారీఖులో పంపిణీ చేయాలి. సో, ఇక 2వ తారీఖున ఆదివారం వస్తుంది కాబట్టి మనకు ఈ పెన్షన్స్ అనేటువంటివి 1, 3 తారీఖుల్లో పంపిణీ అయితే చేయబోతున్నారు. 3వ తారీఖుతో అయితే ముగుస్తుందన్నమాట. ఓకేనా? సో, ఇకపోతే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి ఇక ప్రతి నెల మీకు ఎంత పెన్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారో అంతే పెన్షన్ డబ్బులైతే వస్తుంది. వృద్ధులకు వచ్చేసి రూ. 4,000 అండ్ అలాగే వికలాంగులకు వచ్చేసి రూ. 6,000. దాని తర్వాత మెడికల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళకు రూ. 15,000 పెన్షన్ అయితే ఇస్తారనమాట. సో, ఇప్పుడు ఈ యొక్క దివ్యాంగ, వికలాంగ మెడికల్ పెన్షన్స్‌కి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. రీఅసెస్మెంట్స్ ప్రక్రియలు. సో, ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా కొంచెం మార్పులు, చేర్పులు అయితే జరిగాయన్నమాట. పెన్షన్స్ రకాల్లో మాత్రమే. ఓకేనా? సో, ఈ యొక్క 40% నుంచి 85 అంటే 85% లోపల ఉన్నటువంటి వాళ్ళకు రూ. 6,000 వికలాంగ పెన్షను. 85% నుంచి పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళందరూ కూడా మంచానికి పరిమితమై ఉంటారనమాట. వాళ్ళందరికీ కూడా రూ. 15,000 పెన్షన్ అయితే వస్తుంది. ఇక 40% కంటే తక్కువ ఉండి 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు రూ. 4,000 వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుంది. సో, ఈ విధంగా కొన్ని మార్పులు, చేర్పులు అయితే జరిగాయన్నమాట. సో, మీకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీకు పెన్షన్ అయితే డిసైడ్ చేస్తారు. ఏ పెన్షన్ ఇవ్వాలి అని. ఇక మీరు రీఅసెస్మెంట్స్‌కి వెళ్లారు. బట్ మీకు ఇంకా సదరం సర్టిఫికేట్ రాలేదు. సో, అయినా మీకు పెన్షన్స్ వస్తాయా రావా అంటే ఖచ్చితంగా ఇస్తారు ఈ నవంబర్ నెలకు సంబంధించి. ఓకేనా? సో, ఇక ఈ పెన్షన్‌లకు సంబంధించి మీకు పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే నేను సెపరేట్‌గా వీడియో అయితే పెట్టినాను మన ఛానల్‌లో. వీడియో అయితే లెంథీ అయిపోతది. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటే. సో, ఈరోజు మార్నింగ్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. ఇకపోతే మనకు లేటెస్ట్‌గా ఈరోజు సాయంత్రము సెర్ఫ్ నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ యొక్క దివ్యాంగ, వికలాంగ పెన్షన్స్ అండ్ అలాగే అప్పీల్ పెట్టుకునేటువంటి పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఈ విధంగా తీసుకురావడం అయితే జరిగింది. దాఖలు చేయనటువంటి అప్పీల్ పెన్షనర్ల మార్పిడి మరియు రద్దు కోసం సెర్ఫ్ అయితే సూచనలు జారీ చేసిందనమాట. అర్హత ప్రకారం విడుదల చేయబడిన, మార్చబడిన పెన్షన్ మొత్తం మరియు రద్దు చేయబడినటువంటి పెన్షనర్ల మొత్తం అక్టోబర్ 2025 నెలకు పెండింగ్‌లో అయితే ఉంచారనమాట వీళ్ళకి మాత్రం. ఓకేనా? అయితే ఈ పెండింగ్‌లో ఉంచబడింది నవంబర్ 1వ తారీఖున అంటే రేపటి రోజున చెల్లించడం జరుగుతుందని సెర్ఫ్ లేటెస్ట్‌గా అప్డేట్ రిలీజ్ చేసింది. ఓకేనా? అర్హత ప్రకారం విడుదల చేయబడిన, మార్చబడిన పెన్షన్ మొత్తం మరియు రద్దు చేయబడినటువంటి పెన్షనర్ల మొత్తము అంటే ఎవరికైతే పెన్షన్ మార్చుంటారో వాళ్ళకి సంబంధించి అండ్ అలాగే పెన్షన్స్ ఎవరికైతే రద్దు చేసుంటారో సో, వాళ్ళకి సంబంధించి
హోల్డ్ అయితే పెట్టున్నారనమాట ఈ అక్టోబర్ నెలకు సంబంధించి. బట్ ఇప్పుడు వీళ్ళందరికీ హోల్డ్‌లో పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకొని వాళ్ళకి రేపటి రోజున పెన్షన్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మార్పిడి చేయబడినటువంటి మరియు రద్దు చేయబడినటువంటి వికలాంగుల మరియు ఆరోగ్య పెన్షన్లను విడుదల చేయాలని మరియు వారికి మునుపటి పథకం ప్రకారము పెన్షన్ మొత్తాన్ని కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. మార్పు చేయబడినటువంటి వాళ్ళకు, రద్దు అయినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అయితే ఇస్తారనమాట ఖచ్చితంగా. ఓకేనా. ఈ సమాచారాన్ని అన్ని ఎంపీడీఓస్ మరియు మున్సిపల్ కమిషనర్లకు, అన్ని సచివాలయాల సిబ్బందికి తెలియచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది అన్నమాట ఫైనల్గా వచ్చేసి మనకు కొత్త ఇన్ఫర్మేషన్. ఓకే, మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెన్షన్ మార్చినప్పటికీ అండ్ అలాగే రద్దు అయినప్పటికీ కూడా మీకు పెన్షన్స్ అయితే ఇస్తారనమాట రేపటి రోజున. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఇకపోతే ఇంకొక పథకం వచ్చేసి మనకు ఈ మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం భరోసానైతే కల్పిస్తుంది అనమాట. తుఫాన్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మరియు మత్స్యకార్య కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుందన్నమాట. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యము అండ్ అలాగే మత్స్యకార్య కుటుంబాలకు వచ్చేసి 50 కేజీల బియ్యము, ఇక ఒక నూనె ప్యాకెట్టు, కందిపప్పు కేజీ అయితే ఇస్తారు, ఉల్లిపాయలు 1 కేజీ ఇస్తారు, బంగాళాదుంపలు 1 కేజీ ఇస్తారు, చక్కెర 1 కేజీ ప్యాకెట్ అయితే ఇస్తారనమాట. ఈ సరుకులన్నీ కూడా ముందస్తుగానే వీళ్ళకి జారీ చేస్తూ ఉన్నారు. అంటే నవంబర్ నెలకు సంబంధించి. లేదా అనుకుంటే ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు అండ్ అలాగే మత్స్యకారుల కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళకైతే ఇవన్నీ కూడా అందచేయడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఈ కుటుంబంలో ఒక పర్సన్ ఉన్నట్లయితే వాళ్ళకు సంబంధించి 1000 రూపాయలు అయితే ఇస్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఆర్థిక సహాయం కింద అయితే ఇస్తున్నారనమాట. అది కూడా ఈ పునరావాస కేంద్రాలకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సొంత గృహాల నుంచి, వాళ్ళ సొంత ఊర్ల నుంచి పునరావాస కేంద్రాలకు ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళకి ఒక మనిషి ఉన్నట్లయితే ఒక కుటుంబంలో 1000 రూపాయల చొప్పున నగదు సాయం అయితే అందజేస్తారు. సో ఒక మనిషి లేదా ఇద్దరు ఉన్నట్లయితే, లేదు అనుకుంటే ఫ్యామిలీలో ముగ్గురు అంతకు మించి ఉన్నట్లయితే 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ కూడా మీకు అందజేస్తారనమాట. ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసుకోండి. ఎవరైనా ఉన్నట్లయితే తెలియనటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఆ విధంగా షేర్ చేయండి. మీ వల్ల యూజ్ అయితే అవుతుంది వాళ్ళందరికీ కూడా. ఇకపోతే అన్నదాత సుఖీభవ అండ్ అలాగే పీఎం కిసాన్ పథకం నిధులండి. చాలామంది కూడా ఈ పథకం నిధుల కోసమైతే ఎదురు చూస్తున్నారు. ఈ 2 పథకాల నిధులకు సంబంధించి గత నెలలోనే, అంటే ఈ అక్టోబర్ నెలలోనే విడుదల చేయవలసిందైతే ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా వేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనకు పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత నిధులు విడుదల చేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులు కూడా విడుదల చేస్తారు. ఇందులో అభ్యంతరమే లేదనమాట, ఖచ్చితంగా విడుదల చేస్తారు. సో ఇక ఈ యొక్క పీఎం కిసాన్ 21వ విడత నిధులు వచ్చేసి మనకి ఎప్పుడు విడుదల అవబోతున్నాయి అంటే 1వ తారీఖు నుంచి నాకు తెలిసి మ్యాక్సిమం 5వ తారీఖు లోపలైతే ఈ డేట్స్లో ఎప్పుడైనా విడుదల అవ్వచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే 6వ తారీఖున ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అయితే ఉన్నాయి, తొలి విడత ఎన్నికలు. సో వాటికంటే ముందుగానే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే, కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకోవడం జరిగింది. బట్ ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, చూద్దాం. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ లోపల ఈకేవైసీ పెండింగ్లో పెట్టుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసి పెట్టుకోనండి. అండ్ అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా ఏమైనా పెండింగ్స్లో పెట్టుకున్నట్లయితే క్లియర్ చేసి పెట్టుకోనండి. మీకు మొత్తంగా వచ్చేసి 7000 రూపాయలు అయితే విడుదల కావడం జరుగుతుంది. బట్ ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. మీకు ముందు రోజుల్లో నేను కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. అలాగే కౌలు చేసుకునేటువంటి కౌలుదారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద 10,000 రూపాయలు 2 విడతల డబ్బులు 5,000 రూపాయలు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొస్తుందన్నమాట. వాళ్ళకి సపరేట్గా ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు కార్డు అందచేసి ఆ గుర్తింపు కార్డు బేస్ చేసుకొని ఈ పథకం కింద డబ్బులు అయితే అందచేయబోతున్నారనమాట. ఓకేనా. సో అయితే దానికి సంబంధించి కూడా కొంచెం కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు నేను అందచేస్తాను ఖచ్చితంగా. సో ఈ విధంగా కౌలు చేసుకునేటువంటి రైతులకు సంబంధించి కూడా అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు అనమాట. ఓకేనా. సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి నేను వచ్చినప్పుడు సపరేట్గా వీడియో అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఫైనల్గా వచ్చేసి ఈ యొక్క 3 లక్షల ఉచిత ఇళ్ల పంపిణీకి సంబంధించి కూడా ఈ నెలలోనే అయితే చేయబోతున్నారు, నవంబర్ నెలలోనే. బట్ ఇంకా కూడా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. నేను ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. ఈ 3 లక్షల ఇళ్లను వచ్చేసి ఈ నెల అక్టోబర్ నెలలోనే దీపావళి పండుగ కానుకగానే విడుదల చేయవలసింది ఉండగా ప్రస్తుతానికి వచ్చేసి 2,80,000 పైగానే ఇల్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఇక రిమైనింగ్ ఇళ్లను కూడా పూర్తి చేసి మొత్తంగా 3 లక్షలకు చేరుకున్నాక అర్హులైనటువంటి మహిళల చేతికి గృహప్రవేశాలు చేపించి ఇల్లు అయితే అందజేయబోతున్నారు అనమాట.
ఓకేనా? సో, వీటికేమన్నా సమాచారం కావాలనుకుంటే నేను సెపరేట్‌గా వీడియో అయితే చేస్తాను. మీరు గనుక అడిగినట్లయితే కామెంట్ సెక్షన్‌లో. అండ్ అలాగే నవంబర్ 5వ తారీఖు లోపల మీకు సొంత స్థలం గనుక ఉండి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం లేకుండా ఉన్నట్లయితే, కేంద్ర ప్రభుత్వము దాదాపుగా రూ. 2,50,000 అయితే ఆర్థిక సహాయం అందిస్తుంది. మీరు దానికి దాఖలైతే చేసుకోవచ్చు. దరఖాస్తులు చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్లి ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. ఈ పీఎంఏవై పథకం కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద మీరైతే దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు రూ. 2,50,000 విడతల వారీగా అయితే విడుదల కావడం జరుగుతుంది. 60,000, 60,000, 60,000 ఆ విధంగా. ఓకేనా? సో, దీనికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అయితే సెపరేట్‌గా చేసి పెట్టున్నాను. మీకు పూర్తి సమాచారం కావాలనుకుంటే ఒకసారి చెక్‌ఔట్ చేయండి ఆ వీడియోని. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.